హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వ్లాగ్ టైం ముందుకు వచ్చేసాను. ఈ సండే వ్లాగ్ అనమాట. సండే అంటే మనం వీక్లీ 5 డేసే కదా వర్క్ వచ్చేసేది. ఆ రోజు జస్ట్ వాకింగ్ చేసుకుంటాను. వీడిని పొద్దున్న లేచి బాల్లో పడరా అని చూస్తుంటే వీళ్ళు బాల్లో పడకుండా అన్నీ చేస్తున్నాడు. ఎంతసేపు అయినా పొడికిండి అలానే పడుకుంటా అంటున్నాడు. కనీసం బాల్లో కూడా పడతలేదు. ఇప్పుడే 6 months వచ్చినాయి. One eternity later. ఆ తర్వాత కూడా చూసి ఎంతసేపు చూసినా కానీ బాల్ పడతలేదు. సో మన వ్లాగ్లోకి వచ్చేసి వాళ్ళు మన ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 6 అనమాట. ఆ రోజు మామూలుగా మార్నింగ్ యాజ్ యూజువల్ కొంచెం లేట్గా లేసాను. నార్మల్ చెప్పాలంటే సండే మార్నింగ్ వాక్కి వెళ్ళేదాన్ని. ఈ మధ్య నాకు ఎవరు తోడు లేరు. అంతేకాకుండా అటువైపు కొన్ని కోతులు అవన్నీ చాలా ఉంటున్నాయి. సో దట్స్ వై ఎవరు లేకుండా వెళ్తే నాకు చాలా భయం అనమాట. సో అందుకని నేను వెళ్తలేదు. ఆ రోజైతే నేను ఆఫ్టర్నూన్ తినేటప్పటికి ఈ మధ్య చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 అవుతుంది, ఒక్కొక్కసారి 12 అవుతుంది. ఇదివరకు 10 కల్లా తినేసేదాన్ని. ఇప్పుడైతే చాలా లేట్ అవుతుంది. సో ఇక్కడ మా అమ్మ అంట్లు తోముతున్నారనమాట. నిన్న మామూలుగా పాల తాలికలు చేస్తే దాంట్లో బియ్యపిండి మిగిలింది. దాంట్లో ఉండ్రాళ్ళు వేశారు. అయినా కానీ దాంట్లో బెల్లం చాలేదు, అందుకని అంత స్వీట్గా ఏమనిపించలేదు. ఇక్కడ మా బుడ్డిగాడితో ఆడుకోవడానికి వాళ్ళ అక్క వచ్చింది, ఇక్షిత. అంతసేపటికి వాడిని ఎత్తుకుంటాను. ఆ పిల్లని ఒకళ్ళు ఎత్తుకుంటున్నారు, ఈ పిల్ల ఈయన్ని కూడా ఎత్తుకునిద్ది అంట, కింద పడేసిద్ది అయితే. సో చూడు, ఏం టిఫిన్? ఇడ్లీ, పొటాని పల్లీలు చట్నీ, నిన్న పాలతాకు. అంతేనా? దోశ ఇది గోధుమ పిండితో కలిపిన దోశ. అది ఇక్కడ బుడ్డిగాడికి స్నానం చేయించే ముందులో వాళ్ళ అమ్మ ఆయిల్ రాస్తున్నారు. ఆ బాల్ ఎత్తే వాడికి పొట్ట నొప్పి పుట్టినట్టుంది, ఏడుతున్నాడు. కనీసం కొంచెం ముందులో పాకరా, ఆ నొప్పికైనా కానీ కనీసం జరుగురా అంటే జరగటం లేడు. వాడి ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అదనమాట వాడి ఫీలింగ్. ఇక్కడ అయితే మామూలుగా లాస్ట్ టైము తెచ్చారు కదా, అది సరిగ్గా లేదు. మళ్ళీ ఆర్డర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకుండా అబ్రాడ్ అలా వెళ్తున్నారు కదా, వాడిని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఆర్డర్ చేసి ఇది బాగానే ఉంది, బాగానే ఫిక్స్ చేశారు. వాడు చూసుకుని దాంట్లో వెళ్ళడానికి చూడు ఎంత సంబరపడిపోతున్నారు. ఏంటో కొత్తగా ఉంది, నా కోసమే తెప్పించారని వాడికి కూడా అర్థమైపోయింది, వాడి కోసమే తెప్పించారని. అయితే ఇక్కడ నేను చికెన్ డాటా అనుకనే వెళ్ళాను. ఆ రోజు సండే స్పెషల్ కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో చికెనే ఉంటుంది అనుకోండి. ఆ రోజు లేట్ అయింది. ఇంకా చికెన్ తీసుకొని అమ్మ చెప్పిన కూరగాయలు అయితే కొన్ని తీసుకున్నాను. ఉల్లిపాయలు లేవంటే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇక్కడ అన్ని ఉల్లిపాయలు అయితే ఏమంత బాగోలేదా, అయితే కొన్ని కుళ్ళుడు వచ్చినాయి, సరిగ్గా ఏం బాగలేదు. సరే ఏం చేస్తాం, ఉన్న వాటిలోనే మనం తీసుకోవాలి కదా అని తీసుకున్నాను. ఆ రోజైతే చికెన్ ఒక 1/2 kg ఫ్రై, మామూలుగా వీడికి అయితే గుజ్జు కూర వండాను. మీరు కూడా సండే స్పెషల్ ఏం చేసుకున్నారు అని నాతో కామెంట్లు చెప్పడం మాత్రం మర్చిపోకండి. సండే అంటే ఆల్మోస్ట్ ఫన్ డే, ఇంకా ఆల్సో ఫ్యామిలీ డే. ఆ రోజు ఒక్కరోజే చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కానీ ఇంట్లో ఉంటారు. సో ఇక్కడైతే నేను టమోటాలు తీసుకొని అమ్మ అల్లం చున్నులపాయలు తీసుకురమ్మంటే కొట్టుకెళ్ళాను. ఇక్కడ చూడండి ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి. నేనైతే పెద్ద చాక్లెట్ లవర్ని అయితే కాదు, నేనైతే చాలా తక్కువ తింటాను చాక్లెట్స్ అయితే. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇంట్రెస్ట్ లేదు. అమ్మాయిలు అంటే చాక్లెట్స్ ఉంటే పడి చచ్చిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి ఆ అలవాటు అయితే లేదు. సో ఇక్కడ నేను అల్లమును తిరుమల గింజలు తీసుకున్నాను. బయటకు వచ్చి చూస్తే ఎండ మామూలుగా లేదు. ఏదో నాకు మళ్ళీ సమ్మర్ వచ్చింది అనిపిస్తుంది. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఈడైతే ఫిక్స్ చేసేసారు. దాన్ని చూస్తుంటే దోమతెరలే అనిపించలేదు. అది భలే ఉంది, తలకు పెట్టుకునే. ఈ మధ్య అలా క్లిప్స్ వస్తున్నాయి కదా, ఏమో అనిపించింది నాకైతే. అది బుడ్డిగా దోమతారంట, అంటే ముందలేయటానికి, లైక్ ఏమి మస్కిటోస్ అవి రాకుండా అనుకుంటా, నాకు అంత తెలీదు. సో ఇక్కడ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసాను. ఒకటి ఫ్రై అను, ఒకటి గుజ్జుకూర అయితే నేను వండాను, ఫ్రై అయితే లహరి వండింది అనమాట. సో ఇక్కడ తను తయారు చేసే విధానం కూడా చెప్పింది, కానీ వాయిస్ ప్రాపర్గా కాకుండా బయట సౌండ్స్ చాలా వినిపిస్తున్నాయి. సో అందుకని నేనైతే దాని వాయిస్ అయితే కట్ చేశాను. సో ఇక్కడైతే ఫ్రై చెబుతుంది. సరే నేను చెప్పేసాను చూడండి షార్ట్ కట్గా తను ఎలా చేసింది. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు, టమోటాలు ఈ 2 వేయించుకోవాలి మంచిగా. పొడుగ్గా కట్ చేసుకుంది తను. చాలామంది అయితే సన్నగా కట్ చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంచెం వేగిన తర్వాత
మనం ముందలుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. అంతే, నాకు చికెన్ లెగ్ పీసెస్ అయితే ఫ్రైకి బాగుంటాయి. ఇవి అయితే నాకు లెగ్ పీసెస్ ఉన్నంత టేస్ట్ రావనిపించిద్ది. అంటే అవి ఇష్టం వాళ్ళది, నాకైతే అదైతే నాకు చాలా ఇష్టం. సో చికెన్ అయితే ఇక్కడ శుభ్రంగా వాష్ చేసి అందులో వేసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు చికెన్ కూడా తీసుకోవాలి. చికెన్ అనేది మంచి ఒక ప్రోటీన్ సోర్స్. సో చికెన్ వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఉంటే కానీ తీసుకోండి. మామూలు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తీసుకోవచ్చు. చాలా చిక్ పియా నేను నెక్స్ట్ వ్లాగ్ వచ్చేటప్పటికి ఇంకా ఫిట్నెస్ కదా, అంటే నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఆల్మోస్ట్ మండే కదా, అప్పుడు నేను వెజిటేరియన్స్కి అయ్యే ప్రోటీన్ సోర్స్ అవన్నీ నేను ఆ వ్లాగ్లో చెప్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడైతే చికెన్ వేసేసిందనమాట. వేసేసిన తర్వాత దాన్ని కొంచెం బాగా అంటే కలపాలి. దాంట్లో కొంచెం తగినంత కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేయాలన్నమాట. ఇక్కడ కారం అయితే నాకైతే కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం. ఇంట్లో వాళ్ళైతే అంత స్పైసీనెస్ ఎవరు తినలేరు. సో దట్స్ వై వీళ్ళైతే కొంచెమే కారం వేసుకున్నారు. నేను అప్పటికి చెప్పిన తర్వాత నీ కోరిక మేరకు నేను వేస్తానని చెప్పేసింది. సో దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి, పసుపు కూడా వేసేసుకోండి. ఇలా చేస్తే అంట ముక్కకి ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా పడతాయి అంట. సో నేనైతే కొంచెం అవి ఏకిన తర్వాత వాటర్ వస్తాయి, వాటర్ ఇంగిపోయిన తర్వాత వేస్తాను. సో తినేమో ఇలా వేసింది. అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, అందరి స్టైల్ని ఒకేలా చేయాలని లేదు కదా. సో ఇలా వేసింది, కానీ ఫ్రై మాత్రం చాలా బాగా చేసింది. నాకైతే బాగా నచ్చింది అనమాట ఫ్రై. కానీ అది 1/2 kgని కొంచెమే అయింది. సో తినేటి ఆయిల్ బాగా ఎక్కువ తీసుకుంది. తన స్టైల్ కాబట్టి తనకు నచ్చినట్టు చేయమని చెప్పాను. సో అప్పటికే 1 అయిపోయింది. ఇక్కడ నేను చికెన్ ఫ్రై అండ్ గుజ్జు కూర పెట్టుకున్నాను. కొత్త పింకీ వచ్చిందా? చూసా. సరే సరే చూసావా? దేని గురించి చదువుతుందంటే కొత్తగా ఏదైనా కొన్నారు, దాని గురించి చెబుతుంది. దాని దోడ పేరు పింకీ అని. కొంచెం నటిస్తారు. 5 రూపాయలు ఇస్తా. మా బుడ్డిగాడు మీ అందరి కోరిక మేరకు ఒక మంచి పాట అయితే పాడారు. మీరు ఆ పాట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వాడు భలే యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు వచ్చిరా అని ఏడుపు కూడా ఏడుస్తున్నాడు. అండ్ ఇక్కడైతే నేను బుక్ చదివేశాను. నేను ఇవాళ కాఫీ కూడా నేను తాగాను 4 కల్లా. సో సండే కాబట్టి సెల్ఫ్ కేర్ డే కాబట్టి ఆ రోజు నేను తలకు హెడ్కి పెట్టుకోవటానికి మెంతులను అవిసె గింజలు అవి ఉడకబెట్టి జెల్లల్లే ఫామ్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ నూనె అయితే వేసుకొని అది ప్రతి వీక్ హెడ్కి పెట్టుకుంటా. లాస్ట్ వీక్ అయితే మిస్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు భవ్యాన్స్ అన్నప్రసన్న ఉంది కాబట్టి. సో అప్పుడు ఎంతైనా కానీ ఎలా పెట్టుకుంటాము, చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ చూడండి వెదర్ చూపిస్తున్నాను. ఏంటో సడన్గా మబ్బులు వచ్చినాయి, మంచి గాలి వచ్చింది, మళ్ళీ సడన్గా మబ్బులు పోయినాయి. ఏంటో ఈ వెదరు. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు అయితే అవన్నీ నేను చూపిస్తున్నాను. సో అవి తెల్ల చిట్టి మందారం అంటారు, అవి మా ఇంటి దగ్గర ఉన్నాయి. అసలు ఈ పూలు అయితే ప్రతి 365 days పోస్తాయి. గులాబీ పూలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అంత పూయటం లేదు. సో ఇక్కడైతే మా అమ్మ నా తలకి పెడుతుంది అనమాట. నిన్నైతే ఎస్టర్డే నేను హెడ్ అంటే తలదుముకోలేదు, అందుకని నా జుట్టు చాలా ఫ్రీజీగా అనిపిస్తుంది. ఆ జెల్ అనేది కొంచెం కారిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా పెట్టి దాన్ని కొంచెం మసాజ్ చేయాలి, అప్పుడే హెయిర్కి బాగా బట్టి బాగుంటుంది. ఒక 1/2 hour తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ముంతాని మట్టి పూసుకుంటున్నాను. నా మొహం అయితే చూడలేరు, అందుకని నేను చూపిట. అండ్ ఈవినింగ్ డిన్నర్ అయితే మార్నింగ్ మిగిలిపోయిన కర్రీ, ఇంకా అది గోధుమ రవ్వ వండుకున్నాను. ఇంకా తిన్న తర్వాత అలా ఒక 5 నిమిషాలు, అలా 5 నిమిషాలు కాదు, ఒక 1/2 hour నడుస్తాను. ఈవినింగ్ నైట్ స్టార్టింగ్ ఒక 5 minutes అలా నడిచి ఇంకా అలా స్లోగా నడుస్తూ ఉంటాను అనమాట. సో ఆ రోజైతే నైట్ బాగానే ఉంది, చిన్న చినుకులు పడ్డాయి. సో
ఇంకా అలా నడిచాను. చాలా సరదాగా అనిపించింది. ఇక్కడైతే మా అన్న ఈ స్వీట్స్ అయితే ఇచ్చారనమాట తీసుకెళ్ళటానికి. అండ్ నా కోసం అయితే జున్ను తెచ్చారు ఇంట్లో వాళ్ళ కోసం. సో హోప్ ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. హోప్ మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ ఫిట్నెస్ వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కనీసం కామెంట్లో చెప్పండి.